సో హాయ్ గాయస్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో నేను మీ లెర్నింగ్ ఫ్రెండ్ని హరీష్ కుమార్ని. సో అయితే ఈరోజు మనం సోషల్ 14 చాప్టర్ ద వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 పార్ట్ 2ని స్టార్ట్ చేసుకుందాం. సో లెసన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మధ్యన ఎవరు స్కిప్ చేయకండి. సో చూసుకుంటే రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్. సో రష్యాలో ఒక రెవల్యూషన్ జరిగింది. సో అక్కడ రెవల్యూషన్ వల్ల అక్కడున్న ఎకనామీ మొత్తం చేంజ్ అయిపోయింది. సో చాలా వరకు చేంజ్ అయింది. సో చాలామందికి బెనిఫిట్ అయ్యారు. సో అది దాని గురించి చెప్తాను. సో చూద్దాం. స్టారిష్ రష్యా వాజ్ ఎ వ్యాస్ట్ ల్యాండ్ మ్యాస్ స్ప్రెడ్ ఓవర్ 2 continents అండ్ మేకింగ్ ఇట్ ఏ యూరో ఏషియన్ పవర్. సో తారిష్ రష్యా అని ఎందుకు అన్నారంటే ఇక్కడ సో దీన్ని స్టార్స్ నికోలస్ అనే కింగ్ని రూల్ చేశారు కాబట్టి స్టారిష్ రష్యా అనేవారు. సో ఇది ఎలా ఎక్స్పాండ్ అవుతుందంట, యూరో ఏషియన్ పవర్. సో యూరో ఏషియన్ పవర్ ఎందుకన్నారంటే ఇది యూరోప్ నుంచి స్ప్రెడ్ అవుతుంది మరియు ఏషియా నుంచి కూడా అలా స్ప్రెడ్ అవుతుంది. దాని ల్యాండ్ అలా ఉంది. సో అందుకే దీన్ని యూరో ఏషియన్ పవర్ అనేవారు అనమాట. ఇట్ హ్యాజ్ ఎ థర్డ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్, 156 million ఆఫ్టర్ చైనా అండ్ ఇండియా. సో దీనికి ఎంతమంది పాపులేషన్ ఉందంట, 156 million పాపులేషన్ అనమాట, చైనా తర్వాత ఇండియా తర్వాత. సో ఇందులో ఏంటంటే సెవరల్ నేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే రష్యాలో అది మొత్తం యాక్చువల్గా అది కలిపి రష్యా అన్నారు. సో రష్యాలో కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సో అవి అనఫిషియల్గా అందరూ కలిసిపోయి ఉన్నాయన్నమాట ఆ టైంలో. అందుకు దాన్ని రష్యా అనేవారు కాదు. సో ఆ ఏ స్టేట్స్ అంటే రష్యా అనేవారు అంటే కాదంటే ఫుల్ రష్యా అనేవారు అని కాదనమాట. ఎందుకంటే ఇవన్నీ వాటి అనఫిషియల్గా ఉండే అనమాట, ఏమీ కలిసి లేవు. కానీ అన్నిటినీ పిలిచి రష్యా అనేవారు అనమాట. సో ఇందులో కంట్రీస్ ఉన్నాయంటే యూక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఇంకా కలిసి ఉన్నాయి. ఏంటంటే యూక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనియా ఇవన్నీ స్టేట్స్ కలిసి ఉన్నాయి. ద లైవ్లీహుడ్ మోస్ట్ రష్యన్స్ వాజ్ derived ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ కంట్రోల్ ఓవర్ ల్యాండ్ వాజ్ బేసిక్ కాజ్ ఫర్ స్ట్రగుల్ బిట్వీన్ పీజెంట్స్ అండ్ ఫ్యూడల్ ల్యాండ్స్. సో ఇక్కడ పీపుల్ అనేవారు ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారనమాట. సో ఇక్కడ 2 types ఆఫ్ పీపుల్ ఉండేవారు అనమాట అగ్రికల్చర్లో. పీజెంట్స్ అంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ లేదు కానీ వేరే వాళ్ళ ల్యాండ్లో పని చేస్తూ ఉండేవారు. మిగతా వాళ్ళు ఎవరంటే ఫ్యూడల్ లార్డ్స్. సో వీళ్ళిద్దరికీ ఎక్కువగా స్ట్రగుల్ జరుగుతూ ఉండేదన్నమాట. సో ఏమైందంటే పీజెంట్స్ అనేవారికి అసలు ల్యాండ్ ఉండేది కాదు. సో ఫ్యూడల్ లార్డ్స్ అనేది ఎక్కువగా ల్యాండ్ ఉంది, వీళ్ళని అక్రమంగా వీళ్ళ చేత పని చేయించుకుంటూ ఉండేవన్నమాట. సో ఇలాగా ఉండేదన్నమాట వీళ్ళ మధ్యన స్ట్రగుల్. నెక్స్ట్ వచ్చేసి Tsar Nicholas II ruled over his vast Russian empire like an autocrat with the help of an army and bureaucracy. సో ఇక్కడ చెప్పారు కదా ఇక్కడ వచ్చారు కదా తారిష్ రష్యన్ ఫస్ట్ ఎందుకు వచ్చిందంటే స్టార్ నికోలస్ అనే కింగ్ రష్యాని పాలిస్తూ ఉంటాడనమాట. ఎలా పాలించాడంటే ఒక ఆర్థోక్రాట్ అంటే మోనార్చి అంటే కింగ్ ఒక కింగ్ లెక్క పాలించాడనమాట. దేని ద్వారా అనమాట అలాగ అయ్యాడు కింగ్ అంటే ఆర్మీ అండ్ బ్యూరోక్రసీ. ఆర్మీ అంటే మిలిటరీ పవర్, బ్యూరోక్రసీ అంటే ఇప్పుడు బ్యూరోక్రసీ అంటే కింగ్స్ వాళ్ళ కింద ఉండే అనుచరులు ఉంటారు కదా, వాళ్ళంతా కింగ్డమ్లో ఉండే పీపుల్, వాళ్ళ ద్వారా కింగ్ అయ్యాడనమాట. బట్ ద రష్యా ఎకానమీ వాజ్ బిల్డ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ బై ద వరల్డ్ వార్ 1. సో రష్యా అనేది తన ఎకనామీకి చాలా దెబ్బతిందనమాట. ఎప్పుడంటే వరల్డ్ వార్ 1లో తన యొక్క ఎకనామీ అనేది చాలా దెబ్బతింది. సో రష్యన్ ఆర్మీ వాజ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ బిఫోర్ వరల్డ్ వార్ 1. సో రష్యా ఇప్పుడు వరల్డ్ వార్ 1 ఉంటుంది కదా, చాలా కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేశాయి. సో అందరి దగ్గర పార్టిసిపేట్ చేయడానికి మిలిటరీ పవర్ ఉంది. సో అందరి దగ్గర ఉన్న మిలిటరీ పవర్ కన్నా వరల్డ్ వార్ 1లో రష్యా దగ్గర ఉన్న మిలిటరీ పవర్ అనేది అందరికన్నా హైయెస్ట్గా ఉండేదన్నమాట. ఎక్కువగా సోల్జర్స్ ఉండేవారనమాట. Yet by 1917 the Russia had lost 2 million soldiers and civilians and became the biggest loser of human lives in World War 1. సో 1917 వచ్చేసరికి దాదాపు 2 million సోల్జర్స్ని సివిలియన్స్ని కోల్పోయిందనమాట. సో ఇలా కోల్పోవడం వల్ల రష్యాలో అలాగా వరల్డ్ వార్ 1 1917లో జరుగుతున్నప్పుడే 2 million సోల్జర్స్ని సివిలియన్స్ని కోల్పోయింది. సో ఇలా కోల్పోవడం వల్ల వరల్డ్ వార్ 1లో ఎక్కువగా
హ్యూమన్ లైఫ్స్ని ఎక్కువగా చనిపోయిన ఏ దేశం నుంచి ఎక్కువగా మిలిటరీ పవర్ చనిపోయిందంటే రష్యా అని చెప్పాలి. ద డెరివేషన్ ఆఫ్ ఫుడ్ టు ద వరల్డ్ వార్ ఫ్రంట్ లెడ్ టు ది షార్టేజెస్ ఇన్ సిటీ. సో ఏమైందంటే ఈ డెరివేషన్ ఆఫ్ ఫుడ్ ఉంది కదా, ఇప్పుడు వరల్డ్ వార్ 1 జరుగుతుంది. సో వరల్డ్ వార్ జరుగుతుందంటే ఇప్పుడు రష్యా కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళి యుద్ధం చేస్తారు. సో యుద్ధం చేసే వాళ్ళకి ఏం కావాలి, ఫుడ్, అన్నీ కావాల్సిన ఫెసిలిటీస్ చేసుకోవాలి, ముఖ్యంగా ఫుడ్. సో ఏమైందంటే ఇక్కడున్న వారి కింగ్ అనేవాడు ఏం చేశాడంటే ఇక్కడున్న ఫుడ్ అన్ని పీపుల్ కన్నా ఎక్కువ వార్కి ఎక్కువగా పంపించేవాడు అనమాట. దీనివల్ల అక్కడున్న ఫుడ్ షార్టేజెస్ వచ్చాయి, ఫుడ్ క్రైసిస్ వచ్చాయి అనమాట రష్యన్ పీపుల్కి. So on March 8, 1917, around 10,000 people and 10,000 women of the capital St. Petersburg took out a procession demanding peace and bread. So ఇప్పుడు ఏంటంటే ఆన్ మార్చ్ 8, 1917 నాడు ఏమైందంటే 10,000 ఉమెన్ అనమాట, దాదాపు 10,000 ఉమెన్ ఏం చేశారంటే సెయింట్ పీటర్స్బర్గ్ గడ ఎంతమంది, అరౌండ్ 10,000 ఉమెన్ ఆన్ మార్చ్ 18 సెయింట్ పీటర్స్బర్గ్ గడ ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే పీస్ అండ్ బ్రెడ్కి. సో ఏమైందంటే పీస్, ఇప్పుడు వరల్డ్ వార్ జరుగుతుంది అనుకోండి, దాదాపు అక్కడ కంట్రీ అంతా చాలా గౌరవంగా ఉంటుంది కదా. సో దాని నుంచి మాకు పీస్ కావాలని ఎందుకంటే మిగతా కంట్రీస్ నుంచి ఇలాగా ఎప్పుడు దారి చేస్తారో తెలీదు, మాకు సెక్యూరిటీ లేదు, దానివల్ల పీస్ కావాలని. ఇంకా బ్రెడ్ అంటే అక్కడ ఫుడ్ కావాలని, ఫుడ్ మొత్తం వారికి వెళ్తుంది, మాకు ఏం లేదని అక్కడున్న 10,000 ఉమెన్ అనేవారు ప్రొటెస్ట్ చేశారు. సో వర్కర్స్ జాయిన్డ్ దమ్ ఇన్ ది ప్రొటెస్ట్ and unraveled the protest in the capital. Tsar Nicholas ordered the army to suppress the demonstration even by firing them. ఇక్కడ ఉన్న వర్కర్స్ ఉంటారు కదా, వర్కర్స్ కూడా ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారనమాట. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా తర్వాత ఈ ఉమెన్ తర్వాత వర్కర్స్ జాయిన్ చేశారనమాట. సో ఈ ప్రొటెస్ట్ని చూసి తార్ నికోలస్ భయపడిపోయాడు, ఏమవుతుందా అని తెలియకుండా తన దగ్గర ఉన్న ఆర్మీని పంపించాడు. ఎందుకు, అక్కడున్న ప్రొటెస్ట్ని కంట్రోల్ చేయడానికి. సో ఏం చేశారంటే అక్కడున్న సోల్జర్స్ కూడా జాయిన్ అయిపోయారనమాట ఈ ప్రొటెస్ట్లో. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫుడ్ లేదు కాబట్టి చాలామంది ఫుడ్ లేకుండా బాధపడుతున్నారు కాబట్టి అందరూ కలిసి ఒకేసారి ప్రొటెస్ట్ చేశారనమాట. సో ఇన్ జస్ట్ 2 days ద సిచ్యువేషన్ వెంట్ సో మచ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ది Tsar abdicated and non-arrested Russians made a provisional government. సో మొత్తం ఈ ప్రొటెస్ట్ అనేది 2 daysలో కంట్రోల్ చేస్తుంది అనమాట. 2 daysలో మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంది రష్యా, మొత్తం ఇలాగ అయిపోయింది అనమాట 2 daysలో. సో ఏమైందంటే కింగ్ ఉన్నాడు కదా, స్టార్ నికోలస్ అనేవాడు భయపడిపోయాడు. ఇక మనం ఏం చేయలేమని, మొత్తం సిచ్యువేషన్ పోయిందని, మన చేతులు కంట్రోల్ లేదని స్టార్ నికోలస్ అనేవాడు తన కింగ్గా ఉన్న రాజ్యాన్ని ఒగ్గేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇలా వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్న రష్యన్స్ ఉన్నారు కదా, రష్యన్స్ అనేవారు ప్రొవిజనల్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్ అంటే ఇమీడియట్ గవర్నమెంట్. ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్ అంటే ఇమీడియట్ గవర్నమెంట్. సో ఇమీడియట్ గవర్నమెంట్ ఏంటంటే అక్కడ పీపుల్ అనేవారు సడన్గా గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి సో ఇలా ప్రొవిజనల్ గవర్నమెంట్ ఫామ్ అయింది. దిస్ వాజ్ ద ఫస్ట్ రష్యన్ రెవల్యూషన్ 1917 అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ద మార్చ్ రెవల్యూషన్. ఇదే ఫస్ట్ రెవల్యూషన్ అంట. ఎప్పుడు 1917లో ఫస్ట్ రెవల్యూషన్ జరిగింది. అది ఎప్పుడులో జరిగిందంట, మార్చ్లో జరిగింది కాబట్టి దీన్ని మార్చ్ రెవల్యూషన్ అన్నారు. సో నెక్స్ట్ ఏ బిగ్గర్ రెవల్యూషన్ వాజ్ మేడ్ లేటర్ ఇన్ అక్టోబర్ 1917 అండ్ ఇట్ వాజ్ నాట్ స్పాంటేనియస్. సో మళ్ళీ తర్వాత ఈ మార్చ్ రెవల్యూషన్ తర్వాత సేమ్ ఇయర్లో అక్టోబర్లో జరిగిందంట. దాన్ని అక్టోబర్ రెవల్యూషన్ అని అన్నారనమాట. The liberals and the aristocrats who ruled Russia after the abdication of the Tsar decided to continue the war to preserve the honor of the fatherland. సో లిబరల్స్ ఇంకా అరిస్టోక్రట్స్ అంటే అక్కడున్న వాళ్ళు మోనార్చీ కింగ్ దగ్గర ఉన్న వాళ్ళు, లిబర్టరీస్, ఇంకా కొంచెం పీపుల్ నుంచి వచ్చే లీడర్స్ వాళ్ళు ఏం చేశారంటే రష్యాని ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్ కింద రష్యాని రూల్ చేశారనమాట ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్ ద్వారా. సో ఏమైందంటే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళనేవారు పరువు పోద్దేమో, ఇప్పుడు వారు ఆపేస్తే పరువు పోద్దేమో, అన్ని దేశాల కింద వారు ఆపేస్తే చులకనైపోతామేమని వారు ఆపలేదన్నమాట.
సో ఇలాగ వార్ కంటిన్యూ చేశారు. దీనివల్ల అక్కడున్న పీపుల్ అనేవారు చాలా బాధపడ్డారు. సో వాళ్ళ మెయిన్ డిమాండ్ ఏంటండి, పీస్ అండ్ బ్రెడ్. సో అదే ఇవ్వలేకపోయారు ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్. సో ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్ అనేది కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. Fatigued by military reverses and upset at economic shortages, the common people didn't want the war. They began organizing themselves into councils which were called Soviets. సో ఈ మిలిటరీ రివర్సెస్, ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్ చేసిన తప్పులు చూసి చేయడం వల్ల ఇంకా అక్కడ ఎకనామిక్ షార్టేజెస్ అవుతున్నాయి. ఇంకా వార్ని కంటిన్యూ చేయడం, ఇంకా అక్కడికి ఫుడ్ వెళ్ళడం, వార్ దగ్గరికి ఇంకా ఫుడ్ షార్టేజ్ జరగడం, ఇంకా ఇలా ఎకనామీ దెబ్బతినడం ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుందన్నమాట. సో పీపుల్ అనేవారు వార్ వద్దని వారు కోరుకున్నారనమాట. సో వార్ వద్దని చాలామంది అడిగారు. దే బిగాన్ ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ కౌన్సిల్స్ విచ్ వర్ కాల్డ్ సోవియట్స్. సో వాళ్ళకి కొంచెం గ్రూప్స్గా ఫామ్ అయ్యారనమాట. దేనికి, ఈ వార్ వద్దని ఎదిరించకండి. దాన్నే సోవియట్స్ అన్నారనమాట. Such Soviets of soldiers, industrial workers and also people in rural areas were the expression of common people's power, which was channelized by a group of Russian Communist Party called Bolsheviks. సో ఈ ఉన్నారు కదా, ఈ సోవియట్స్లో చాలామంది ఉన్నారనమాట. సోల్జర్స్ ఉన్నారు, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉన్నారు, రూరల్ ఏరియా పీపుల్ ఉన్నారు, ఇంకా కామన్ పీపుల్. ఆఖరికి దాదాపు రష్యాలో చాలామంది పీపుల్ అనేవారు ఇలా సోవియట్స్ గ్రూప్గా ఫామ్ చేశారనమాట. సో ఈ సోవియట్స్ గ్రూప్ని కంట్రోల్ చేసేది ఎవరంటే బోల్షెవిక్స్. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ బోల్షెవిక్స్ కంటిన్యూ చేసేది. సో ఇలా వీళ్ళు సోవియట్స్గా ఫామ్ అవ్వడం, ఈ సోవియట్స్ని కంట్రోల్ చేసేవారు బోల్షెవిక్స్ అనమాట. సో బోల్షెవిక్స్ లీడర్ ఎవరంటే వ్లాడిమిర్ లెనిన్ అనే వ్యక్తి బోల్షెవిక్స్కి లీడర్ అనమాట. సో బోల్షెవిక్స్ వర్ ఏబుల్ టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ సోవియట్స్ councils of peasants, workers and soldiers because they took up the demand for immediate and unconditional peace of nationalism of all and its redistribution to the peasants and control over the prices and nationalism of all factories అండ్ బ్యాంక్స్. సో ఈ సోవియట్స్కి చాలా నమ్మకం ఉందన్నమాట ఈ బోల్షెవిక్స్ మీద. ఈ బోల్షెవిక్స్ ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా న్యాయం చెప్పిస్తారు, ఖచ్చితంగా పీస్ చెప్పిస్తారు అని నమ్మారనమాట. సో ఈ బోల్షెవిక్స్ యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. సో అక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు చూన్నారు కదా, ఇప్పుడు ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ తెలుసు కదా, రష్యాలో 2 types ఆఫ్ పీపుల్ ఉండేవారు. 2 types ఆఫ్ అగ్రికల్చర్ పీపుల్, పీజన్స్ అండ్ ల్యాండ్లో ఫ్యూడల్ లార్డ్స్కి వీళ్ళ మధ్యన ఎప్పుడు గొడవ జరుగుతూ ఉండేది కదా. సో పీజన్స్ కూడా ల్యాండ్ ఇవ్వాలి, వీడికి కూడా ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ జరగాలనేది ఈ బోల్షెవిక్స్ యొక్క మెయిన్ ఎయిమ్. సో ఏం చేశారంటే ఇలాగా అక్కడ ఉన్న ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారనమాట. ఇలా పీస్ లేదు, వార్ జరుగుతుండడం వల్ల ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని పీస్ కోసం ఫైట్ చేశారనమాట. సో Soviets under the Bolsheviks leadership seized power from the provisional government in October-November 1917 and immediately took steps to end the war and redistribute land. సో ఇలాగా ఇప్పుడు ఇలా మూమెంట్స్ చేసి ప్రొవిజనల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు పవర్ తీసుకున్నారనమాట బోల్షెవిక్స్. వాళ్ళు ఎప్పుడు జరిగింది, అక్టోబర్లో నవంబర్ అనేది ఈ ప్యారలో వస్తుంది. సో చెప్తాను తర్వాత నవంబర్ దాన్ని ఎందుకు అన్నారంటే, సో ఎప్పుడైందంటే అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ అయింది దాన్ని 1917. సో ఇట్ ఇమీడియట్లీ టుక్ స్టెప్స్ టు ద ఎండ్ వార్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్. సో వీళ్ళు రాగానే ఏం చేశారంటే వార్ని ఎండ్ చేయడానికి ఇంకా రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్స్కి స్టెప్స్ తీసుకున్నారు. ఇలా చేయడానికి ట్రై చేశారనమాట. ఫుల్ పీస్ కుడ్ నాట్ రిటర్న్ టు రష్యా because there started a civil war led by white armies of Russian monarchists and anti-communist soldiers with the help from Britain, France, USA and Japan. సో ఫుల్ పీస్ అనేది రాలేదు ఇంకా. ఎందుకంటే ఏమైందంటే ఇలాగా ప్రొవిజనల్ గవర్నమెంట్ని కూల్చిన, ఇలా వార్ ఆపడానికి ట్రై చేసి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్కి ప్రయత్నించినా కానీ ఫుల్ పీస్ ఎందుకు రిటర్న్ రావలేదంటే వాళ్ళ మధ్యన సివిల్ వార్ జరిగిందనమాట. సివిల్ వార్ ఎవరెవరికి మధ్యన జరిగిందంటే రష్యన్ మోనార్చిస్ట్కి ఇంకా యాంటీ కమ్యూనిస్ట్ మధ్యన యుద్ధం జరిగింది, సివిల్ వార్ అంటే ఒకే కంట్రీలో 2 groups ఆఫ్ పీపుల్ మధ్యన వార్ జరిగితే దాన్ని సివిల్ వార్ అంటారు. సో ఇలా సివిల్ వార్ జరిగిందనమాట. ఈ రష్యన్ మోనార్చిస్ అంటే మోనార్చికి సపోర్ట్ చేసేవాళ్ళు, కింగ్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిజంని ఒప్పుకునేవాళ్ళు. కమ్యూనిజం అంటే తెలుసు కదా, ఒక ప్రాపర్టీని అందరికీ రీడిస్ట్రిబ్యూట్ చేసి అందరి దగ్గర ఉన్న ప్రాపర్టీని తీసుకొని ఆ ప్రాపర్టీని అందరికీ సమానంగా పంచడాన్ని
కమ్యూనిజం అంటారు కదా. సో కమ్యూనిజం నచ్చని వాళ్ళకి, ఈ మోనార్చీ నచ్చిన వాళ్ళకి యుద్ధం జరిగిందనమాట. అదే కమ్యూనిజం నచ్చిన వాళ్ళకి, మోనార్చీకి, వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరిగింది. వీళ్ళకి ఏ కంట్రీస్ బయట నుంచి హెల్ప్ చేశాయి అనమాట. ఏంటంటే అవి బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్ఏ, జపాన్ అనే వాళ్ళు ఈ రష్యాని లోపల సివిల్ వార్ ద్వారా వీక్ చేద్దామని ఈ బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్ఏ, జపాను వీళ్ళకి సాయం చేశాయన్నమాట ఈ సివిల్ వార్ గ్రూప్స్కి. దీస్ వర్ ఆల్ డిఫీటెడ్ బై 1920. ఇవన్నీ ఎప్పుడంటే గ్రూప్స్ అనేవి 1920లో డిఫీట్ అయిపోయాయి. ద బోల్షెవిక్స్ ఆల్సో అనౌన్స్డ్ ద ఎండింగ్ ఆఫ్ ది రష్యన్ ఎంపైర్ అండ్ పెర్మిటెడ్ ద వేరియస్ నేషన్ అండర్ ఇట్ బికమ్ ఇండిపెండెంట్. సో ఏం చేశారంటే బోల్షెవిక్స్ అనేవారు రష్యాలో ఎంపైర్, రష్యాకి పవర్ తెచ్చారనమాట. సో వీళ్ళే పవర్ అయ్యారనమాట. సో వీళ్ళే ఇప్పుడు రూలింగ్లో ఉన్నారనమాట. హవెవర్ గ్రాడ్యువల్లీ మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్ తారిస్ట్ ఎంపైర్ నేషన్ అగ్రీడ్ టు జాయిన్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ విచ్ వాజ్ సెటప్ ఇన్ 1924 బై ద సోవియట్ గవర్నమెంట్ ఆఫ్ రష్యా. సో ఏం చేశారంటే ఇలా అయ్యింది కదా. సో మనకి ఇంకా తెలిసి చెప్పుకున్నాం కదా ఇందాక, రష్యాలో యుక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుక్రోమ్ ఇవన్నీ కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నాను కదా. సో ఇవన్నీ కూడా వాటిలన్నిటిని అఫీషియల్గా కలవడానికి ఒప్పుకున్నాయన్నమాట. సో అప్పటి నుంచి దీన్ని దీన్ని యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అనేవారనమాట. ఎప్పుడు దాన్నే దాన్నే యూఎస్ఎస్ఆర్ అని ఫుల్ ఫామ్లో అంటారనమాట. యూనియన్ సోవియట్ రిపబ్లిక్స్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అనేవారనమాట. ఎప్పుడు ఇవన్నీ జాయిన్ అయ్యాయంటే 1924లో అన్ని కంట్రీస్ జాయిన్ అయ్యి యుఎస్ఎస్ఆర్గా మారిపోయాయి అనమాట. విత్ ద బిగిన్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పెరిమెంటేషన్ ఆఫ్ బిల్డింగ్ ఏ కంట్రీ వితౌట్ ఎక్స్ప్లోటర్స్ లైక్ ఫ్యూడల్ లార్డ్స్, కింగ్స్ ఆర్ క్యాపిటలిస్ట్. సో ఇలాగా వీళ్ళు చేశారనమాట. వీళ్ళకి ఇలా పవర్ రాగానే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ చేశారనమాట. వీళ్ళకి అనుకున్నారు, సో మనం ఒక మంచి బోల్షెవిక్స్ మనం ఒక మంచి కంట్రీని చేద్దాం, అక్కడ ఫ్యూడల్ లార్డ్స్ ఉండకూడదు, కింగ్స్ ఉండకూడదు, క్యాపిటలిస్ట్ ఎవరు ఉండకూడదు, ఇలాగా అంతా మంచిగా ఉండాలని యుఎస్ఎస్ఆర్ అనేది ట్రై చేసిందనమాట. సో ఇంకా పీపుల్కి ఇన్ఈక్వాలిటీ ఉండకూడదు, ఎవరికి జెండర్ బయాస్ ఉండకూడదు, అందరూ ఈక్వల్గా ఉండాలని రష్యన్ ఎంపైర్ అనేది ట్రై చేసింది. సో ఈ పిక్చర్లో చూసుకుంటే ఫిగర్ 4.1 బోల్షెవిక్స్ మార్చింగ్ ఆన్ రెడ్ స్క్వేర్ రష్యన్ రెవల్యూషన్ ఆఫ్ 1917. సో ఇది చెప్పుకున్నాం కదా, ఏంటిది అక్టోబర్ రెవల్యూషన్ వల్ల ఏం చేశారంటే రెడ్స్కి మార్చ్ చేశారనమాట. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ బోల్షెవిక్స్ అనే వారు ఇలా మార్చ్ చేశారు. ఇలాగా మార్చ్ చేయడం సోవియట్స్, బోల్షెవిక్స్ వాళ్ళందరూ కలిసి మార్చ్ చేసి కింగ్ని ఎలా పడగొట్టారో ఇక్కడ చూపిస్తున్నారు. చూసారా, చాలామంది దాదాపు చూసారు ఇక్కడ గమనిస్తే ఇక్కడి నుంచి ఇలాగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా బోల్షెవిక్స్, సోవియట్సే. సో ఇంకా చూసుకుంటే డేట్ ఆఫ్ ది రష్యన్ రెవల్యూషన్. సో రష్యా ఫాలోడ్ ద జూలియన్ క్యాలెండర్ అంటిల్ 1 February 1918. సో జూలియన్ క్యాలెండర్ అనేది ఫాలో అయ్యిందనమాట. సో జూలియన్ క్యాలెండర్ వేరుగా ఉంటుంది, వరల్డ్ అంతా మాత్రం ఈ జూలియన్ క్యాలెండర్ని ఫాలో అవ్వట్లేదు, వరల్డ్ మొత్తం వేరే క్యాలెండర్ని ఫాలో అవుతుంది. సో ద కంట్రీ దెన్ చేంజ్ టు జార్జియన్ క్యాలెండర్ విచ్ ఈస్ ఫాలోడ్ ఎవ్రీడే టుడే. సో తర్వాత ఇప్పుడు ఏం చెప్పాలంటే వరల్డ్లో 2 types ఆఫ్ క్యాలెండర్స్ ఉంటాయి, జూలియన్ క్యాలెండర్, గ్రిగోరియన్ క్యాలెండర్ అనమాట. సో ఏమైందంటే ఇప్పుడు వరల్డ్లో మొత్తం చాలా కాలం నుంచి గ్రిగోరియన్ క్యాలెండర్నే వాడుతున్నారనమాట. కానీ అప్పుడు రష్యాలో అనేది మాత్రం జూలియన్ క్యాలెండర్ని వాడేదనమాట. ఇప్పుడు వరకు 1918 వరకు జూలియన్ క్యాలెండర్ని వాడిందనమాట. The Gregorian dates are 13 days ahead of the Julian dates. సో ఈ గ్రిగోరియన్కి ఈ జూలియన్కి సంబంధిస్తే గ్రిగోరియన్ కన్నా జూలియన్వి 13 days ఎక్కువ. జూలియన్ కన్నా గ్రిగోరియన్కి 30 days ఎక్కువ. సో అందుకే దీని మధ్య చాలా 13 days డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది అనమాట. సో అవర్ క్యాలెండర్ ద ఫిబ్రవరి రెవల్యూషన్ టుక్స్ ప్లేస్ ఆన్ 12th March. సో వీళ్ళు చెప్పారు కదా 13 days ముందు, కాబట్టి వీళ్ళు ఏంటంటే మార్చ్లో జరిగిందన్నారు కదా రెవల్యూషన్. సో అది మార్చ్లో కాదు, అది మార్చ్ బట్టి ఏంటంటే జూలియన్ క్యాలెండర్. గ్రిగోరియన్ క్యాలెండర్ చూస్తే అది ఫిబ్రవరిలో జరిగింది. సో అందుకే దీన్ని ఈ రెవల్యూషన్ని మార్చ్ రెవల్యూషన్ ఆర్ ఫిబ్రవరి రెవల్యూషన్ కూడా అంటారు. సో ఇంకో రెవల్యూషన్ ఏంటి, అక్టోబర్లో జరిగిందన్నాం కదా. సో అక్టోబర్ కాదు, అది యాక్చువల్గా చూస్తే నవంబర్లో జరిగింది. సో
గ్రిగోరియన్ క్యాలెండర్ బట్టి చూస్తే. అందుకే దీన్ని అక్టోబర్ రెవల్యూషన్ ఆర్ నవంబర్ రెవల్యూషన్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ ది టైమ్ లైన్ ఇచ్చారు. సో టైమ్ లైన్ చూద్దాం. టైమ్ లైన్ డిబేట్స్ ఓవర్ సోషలిజం ఇన్ రష్యా 1850 1818. సో 1850 నుంచి 1880లో డిబేట్స్ జరిగాయి అనమాట. సోషలిజం కావాలని అక్కడ ఉన్న పీపుల్ అనేవారు డిబేట్స్ చేశారు. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ది రష్యన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ వర్కర్స్. సో పార్టీని ఫామ్ చేశారనమాట. రష్యన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీని ఎవరు ఫామ్ చేశారంటే రష్యన్ వర్కర్స్ 1898లో ఫామ్ చేశారు. ద బ్లడీ సండే అండ్ ది రెవల్యూషన్ 1905. సో బ్లడీ సండే రెవల్యూషన్ అనేది 1905లో ఒక రెవల్యూషన్ జరిగిందనమాట. సో బ్లడీ సండే అనే రెవల్యూషన్ 1905లో జరిగింది. 1905లో రష్యాలో. 2nd మార్చ్ ఎడిక్షన్ ఆఫ్ ది స్టార్. 24th October బోల్షెవిక్స్ అప్రైజింగ్ ఇన్ పెట్రిగాడ్. సో 1917లో 2nd మార్చ్లో ఏమైంది, స్టార్ నికోలస్ అనేవాడు తన ఒగ్గేశాడు కదా, తన ఒక సీట్ని ఒగ్గేసి పారిపోయాడు కదా. సో అది 2nd మార్చ్ జరిగింది. ఇక 24th October ఏం జరిగిందంటే బోల్షెవిక్స్ అనేవారు ప్రొవిజనల్ గవర్నమెంట్ని పడగొట్టేశారు. ఎప్పుడు ఎక్కడంటే పెట్రిగాడ్ అనే సిటీలో అనమాట. సో 1918 to 1920 మధ్య సివిల్ వార్ జరిగింది. మోనార్చిస్ట్ రష్యన్ మోనార్చిక్స్ ఇంకా కమ్యూనిజం వాళ్ళకి. ఫార్మేషన్ ఆఫ్ కామిటన్. సో కామిటన్ అంటే ఏమిటంటే ఇది 1919లో ఫామ్ అయింది. సో ఈ కామిటన్ అనే వాళ్ళు యూఎస్ఎస్ఆర్ అనేది ఫామ్ చేసింది. సో దీని మెయిన్ ఏమిటంటే ఇప్పుడు రష్యా అనేది కామిటన్ అయ్యింది కదా. సో మిగతా కంట్రీస్ రష్యా అనేది కమ్యూనిజం అయిందనమాట. సో నెక్స్ట్లో వస్తుంది మనకు అది. సో రష్యా అనేది కమ్యూనిజం అయింది. సో కమ్యూనిజంగా అయితే మిగతా ఏ కంట్రీస్ అనేవి రష్యాని ఇన్స్పైర్గా తీసుకొని కమ్యూనిజం అవుతున్నాయో వాటికి సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ కామిటన్ అనేది. నెక్స్ట్ ది బిగినింగ్ ఆఫ్ ది కలెక్టివైజేషన్ అంటే అప్పుడు స్టాలిన్ అనే వ్యక్తి అక్కడున్న పీపుల్ అందరి దగ్గర ల్యాండ్స్ని లాగేసుకునేవాడు అనమాట. ఎప్పుడంటే అది 1929లో మనకు అది నెక్స్ట్ వస్తుంది. సో అప్పుడు జరిగింది. సో అందుకే దీన్ని 1929లో కలెక్టివైజేషన్ అన్నాడు అనమాట. ఎందుకంటే ఫార్మ్స్ని తీసుకున్నాడు కాబట్టి. సో ఇది టైం లైన్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుంది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం రైజ్ ఆఫ్ స్టాలిన్ గురించి చూద్దాం. సో బాయ్.